ఏడ్చేట ఏడుస్తావు. ఇందాక నా చెయ్యి పట్టుకున్నావా? అంత అదృష్టం కూడానా బాబు? చిచి, ఆ టచ్చే వేరు. ఎవరిదబ్బా? ఏమిటా వెర్రినప్పుడు? మీ గుండెల్లో భారం సూతా ఉంటే చాలా విషాదంగా ఉంది బాబు. భారమా? అవును బాబు, ఇందాక మీ చెయ్యి పట్టుకున్నది అల్లాటప్ప మనిషి కాదు, మీ నాన్నగారు సెక్రటరీ. అవును బాబు, అయ్యగారికి ఒంట్లో బాగలేదు కదా, అందుకోసం రోజు పొద్దున్నే వచ్చి పేపర్ కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని వెళ్తాదండి. పొద్దున్నేనా? గుడ్ మార్నింగ్ డాడ్. నువ్వు 6 గంటలకి లేచి స్నానం చేసి సూటు వేసి సెట్ కూడా వేసుకున్నాను డాడ్. ఎందుకు నాయనా ఈ అలంకారాలన్నీ? ఈ రోజు నుంచి ఆఫీస్కి పెడతాను డాడ్. అయ్యో ఏమైందండి? ఏంటి మళ్ళీ బీపీ వచ్చిందా? నీ కొడుకు మాటలు వింటుంటే హార్ట్ అటాకే వచ్చేట్టుంది. ఏమన్నావు రాయని? వాడు ఆఫీస్కి పెడతాడట. నిజమే? నా బంగారు కొండ. రా బాబు, దిష్టి తీస్తాను. ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలమ్మా. ఒరే ఒరే, నువ్వు గోళ్లు కొరక్కుండా మెలికలు తిరగకుండా క్షణం సేపు స్టడీగా ఉంటే తప్పకుండా ఆఫీస్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్తాను రా. సారీ డాడ్, ఇట్స్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్. ఇక వీడి జన్మలో బాగుపడ్డు. ఈ చేతి కూడా కళ్ళ కట్టుకుని ఈ మెట్ల నుంచి పడిపోండి. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి కదా. మీ చేతులు టచ్ చేసిన అమ్మాయిలు మీరు చూడరా? అమ్మాయా? ఎక్కడ? ఇట్టే వస్తుంది. ఆ అమ్మాయిని మీరు టచ్ చేయాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఏమైందండి? పెదాలు కదులుతున్నా, సౌండ్ రావట్లేదు. అదే కళ్ళు మూసుకుని ఎన్ని మెట్లు దిగ్గలనా అని టెస్ట్ చేసుకుంటున్నాను. కాలు జారి పడిపోతే మీరే వచ్చి సేవ్ చేశారు. బయటపై నిన్ను నిప్పుల మీద కాలు వేయకపోతే మీరేగా వచ్చి కాపాడింది. అవును అనుకున్నాను. సేమ్ టచ్, అదే టచ్. టచ్చా? వాట్ డు యు మీన్? నథింగ్. మే ఐ నో యువర్ నేమ్? ఐ యామ్ యువర్ ఫాదర్ సెక్రటరీ. అది మీ ఉద్యోగం. నేను అడిగింది మీ పేరు. స్వాతి. తకధిమి తకతై ఆ చేయి తాకింది తొలిసారి నన్ను, నా ఈడు తెరిచింది తొలి ప్రేమ కన్ను, నిన్నలేని యవ్వనాలు నిద్దరోని శోభనాలు ఈనాడే వచ్చేనమ్మా. ఓ తకధిమి తకతై నా గుండె నమిలింది అతగాడి చూపు, నా నీడ నడిచింది తన వాడి వైపు, కంటి పాప నిద్ర రోజు బయట పాప ఊరుకోదు నేనేమి చేసేనమ్మా. తగిలితే మెరుపు, తడిమితే ఎరుపు, తాకిడంత గాఢమైనదో, తనులనే కలుపు చిలిపి ఆ పిలుపు అడగనా ఎందుకో.
తొలి ప్రేమని అంటారో పరువాలే విరబూసే ముద్దు గుమ్మ తాకగానే ముద్దులన్నీ గుమ్మ మిక్కి కౌగిలింతలడిగే ఆ చేయి తాకింది తొలిసారి నన్ను నా ఏడు తెరిచింది తొలి ప్రేమ కన్ను కంటి పాప నిద్ర రోజు బయట పాప ఊరుకోదు నేనేమి చేసేనమ్మా చెదిరినా నిదర కుదరని పడక అందుకే తెలుసుకో అదే ఇది ఎందుకు సందేహం కోడగాలి కొట్టగాలి పువ్వులల్లే రాలిపోయి కొంగు పూజలడిగే తకజిమి తకతై ఆ చేయి తాకింది తొలిసారి నన్ను తొలి ప్రేమ కన్ను కంటి పాప నిద్రదు బయట పాప ఊరుకోదు నేనేమి చేసేనమ్మా ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మా ఎండి గారింట్లో ఓ వింతకే తగిలిందత్తయ్యా. ఎండి గారింట్లో కేసు ఏమిటమ్మా? మా ఎండి గారికి ఓ ముద్దులు కొడుకున్నాడు నాన్న. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను సబ్బు ముఖానికి రాసుకుని నీళ్లు రావట్లేదు నిప్పు మీద కాలైపోతుంటే నేను చటుకుని పట్టుకుని లాగేశాను. అతనికి ఏం ప్రమాదం జరగలేదు కదా? జరగనిస్తానా? ఇవాళ మెట్ల మీద నుంచి పడబోతుంటే నేను సేవ్ చేశాను. నా చెయ్యి తగలగానే టచ్ సేమ్ టచ్ అంటూ గంతులు వేశాడు. సావిత్రమ్మ, ఏమన్నాయా? అమ్మాయికి ఆ ఫోటో చూపించు. అలాగే. ఏమిటి నాన్న ఈ ఫోటో? ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు సాగర్ అని హిందూపురం ఎమ్మెల్యే. మనకి దూరం బంధువు, బాగా అభ్యుదయ భావాలు కల వ్యక్తి. నీ ఫోటో చూసి కట్నం లేకుండా నిన్ను చేసుకుంటా అన్నాడు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. అనుకున్నప్పుడల్లా ఇంత మంచి అవకాశం రావాలి కదమ్మా. అవకాశం పోతుందని అతని వ్యక్తిత్వం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోనత్తయ్యా? పోనీ నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా. అన్నయ్య, ఎందుకైనా మంచిది సాగర్ని పెళ్లి చూపులకు రమ్మని ఉత్తరం రాస్తాను. ఇద్దరు ఒకరినొకరు చూసి అర్థం చేసుకుంటారు. ఒరే భీముడు, ఏరా సాగర్, రిహార్సల్స్ బాగా జరుగుతున్నాయా? రిహార్సల్స్ బాగానే జరుగుతున్నాయి గాని ద్రౌపది భీముడు వేషాలు వేసేవాళ్ళు లేచిపోయారా? ద్రౌపది మరో అమ్మాయిని పట్టుకున్నాం. భీముడు వేషం నీకు తప్పట్లేదు. నేనా? కాదనకరా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది నువ్వు. ఒక మంచి కార్యం కోసం తలపెట్టి నీ డ్రామా ఆగిపోకుండా చూసే బాధ్యత కూడా నీదేరా. కావాలంటే వాచ్మెన్ పని నేను చేస్తాను, నువ్వు సరే అను గురు. మొదటిసారిగా కృష్ణుడు వేషం వేస్తున్నా. చిచి, కృష్ణుడు వేషం వేస్తున్నాను, ఓకే అను గురు. ప్లీజ్ రా. సరే, రక్షించవరా బాబు. మార్నింగ్ గురు. రే విధవా, ఈ ఏరియాకి కొత్త నువ్వు? ఇప్పుడు అందుకే కొత్త గురు. అక్కడ నోటీసులు అంటించరాదు అని రాసింది చూడలేదా? రాసిన ప్రకారం మన దేశంలో అన్ని జరిగితే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం గురు. ఏమిట్రో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద మాటలు కాదు గురు, అక్కడ ఏం రాసిందో చూడు.
దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మన దేశ జనాభా 70 కోట్లు పెరిగేదా గురు? ఇప్పుడు ప్రశ్న అది కాదు బే, ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తెలుసు కూడా ఎందుకు అంటిస్తున్నావని. అయ్యగారికి అస్సలు భయం లేదు, ఎక్కడ నచ్చితే అక్కడ అంటించడమే. ఇంకా మీసాలు కూడా మలవలేదు. ఎంత గుండె ధైర్యంలో నీకు. రోజుకి 5-6 పేటలు తిరిగేవాడిని కదా, ఆ మాత్రం గుండె ధైర్యం లేకపోతే ఎలా గురు? ఆహా, నీ విశాలమైన గుండెను ఒకసారి తాకాలనుందిరా. ఆ ఆశ చాలా మందికి ఉంది కానీ నా దెబ్బకు భయపడి ఎవరు దగ్గరికి రావడం లేదు. నాకు ఆ భయం ఏమి లేదు కానీ ముందు అంటించిన ఆ పోస్టర్లన్నీ తీసేసి గోడను శుభ్రం చెయ్యి. చెయ్యకపోతే చేసేస్తాను ఒక రౌండ్ వేసి వచ్చేసరికి గోడంతా శుభ్రం చేసేస్తాను. అప్పటి అబ్బా అది భీముడి దెబ్బ, శుభ్రం చెయ్యి. నిన్ను వస్తానని ఎందుకు రాలేదు? సారీ కుదరలేదు. మా అన్నయ్య ఏం చేస్తాడు? మన పెళ్లి చేస్తాడు. అయితే మంచిదేగా. తలంబ్రాల పెళ్లి కాదు, తండ్రి పెళ్లి. అబ్బా కొట్టాడే దెబ్బ, చూడ్డానికి ఉండేనంత లేడు, తోడేలు దెబ్బ కొట్టాడే. చెప్తా ఆడి పని చెప్తా. పారా హుషార్. ఏమిటా బెదరగొట్టాడు? అవిటి ఉండేవాడిని అయితే ఈ పాటకు అవుట్ అయిపోయి ఉండేవాడిని. మీరు అవుట్ అయిపోయే న్యూసే సార్. ఏమిటి? చిన్నబాబు గారు ఆఫీస్కి వస్తున్నారు. పాండవులు అజ్ఞాతవాసం నుంచి బయటపడ్డంత వార్త చెప్పావు కదయ్యా. ఇక జాతి పోరాటం మొదలవుతుంది. నోర్మై, ఈ దురభిమాన సుయోధనుని యుద్ధ రచనా వ్యూహం నీకు తెలియదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అల్లుడు శ్రీకృష్ణుడు హస్తినాపురం వచ్చినట్టు ఎన్నాళ్ళకొచ్చావు మన ఆఫీసుకి? ఆఫీసు పావనం అయిపోయింది. రండి బాబు రండి. అకౌంటెంట్ గారు, నా పేరు గోవిందయ్య బాబు. వెరీ గుడ్. మా నాన్నగారు సెక్రటరీ, నాకేమవుతుంది? తమరికి సెక్రటరీ బాబు. ఆవిడ్ని వెంటనే లోపలికి రమ్మనండి, నేను అర్జెంట్ లెటర్ డిక్టేట్ చేస్తాను. ఆవిడ ఇంకా ఆఫీస్కి రాలేదు బాబు, బహుశా లేట్ గా గారు కమింగ్ అవుతుందేమో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆగు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా? బస్సు కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయిందా? మేము జీతాలు లేటుగా ఇస్తే మీరు ఊరుకుంటారా? స్ట్రైకులు చేస్తారు, గోడారాలు వేస్తారు. ఆ స్ట్రైక్ చేసిన రోజులకి జీతాలు ఇవ్వము అంటే మళ్ళీ దానికి స్ట్రైక్ చేస్తారు. అది కాదండి. నన్ను ఇరిటేట్ చేయకు. లేటుగా వచ్చింది కాక ఎక్స్ప్లెనేషన్ ఒకటా? వెళ్ళు. వచ్చావా అమ్మా? వై సో లేటు? ఇవాళ చిరబాబు గారు వచ్చారు ఆఫీస్కి, నిన్ను రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. రాజశేఖరం గారు వచ్చే వరకు చిరబాబు గారే మన ఆఫీస్కి బాసు. కస్సు బుస్సు అంటున్నారు, వెళ్ళు. కొంచెం లేట్ అయ్యారా? అవును, లేట్ అయింది. అదే ఎందుకని? ఎందుకో మీరు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఉంటే మీకు తెలిసేదండి. ఏసీ కారులో 120 కిలోమీటర్ల వేగంగా వచ్చే మీకు బస్సులో వచ్చే మాబోటి వాళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయండి? ఎవరిని అంటున్నావో కాస్త ఆలోచించి అనాలి. ప్రతిరోజు 1/2 గంట ముందే ఆఫీస్కి వచ్చేదాన్ని. ఈ రోజు కూడా 8 బయలుదేరాను. ఎవరో మినిస్టర్ పదవి పోగొట్టుకుని దాడి రోడ్డు మీద మీటింగ్ పెట్టాడు. బస్సులన్నీ అక్కడే ఆపేశారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిచి వచ్చాను. అసలు కష్టం అంటే ఏమిటో మీకు తెలుసా? కనీసం మానవత్వం అంటే ఏమిటో తెలుసా? మనిషికి డబ్బు ఉంటే సరిపోదండి, కాస్త మానవత్వం కూడా ఉండాలి. మానవత్వం. సూర్యకాంతంలో తిట్టిందే. అవును, మానవత్వం అంటే ఏమిటి? మానవత్వమా? ఏ చవట కూశాడా కోత నీ కన్నభేరి దగ్గర? ఏ అప్రాచ్యుడు వాగాడా నికృష్టపు మాట తన నోట? చిచి, అంత చెండాల పడతా వస్తుందా మావయ్య? ఆ మాట పేదవాళ్లకు పన్నీటి మాట, మనబోటి పెద్దవాళ్లకు వినకూడని మాట. ఆ మాటకు అర్థం నువ్వు అడగకూడదు, నువ్వు అడిగినా నేను చెప్పకూడదు. ఒరే చిట్టి చంటి, మానవత్వం అంటే ఏమిటి? దీనికి కాళ్ళకి చెప్పులు లేవండి, మీరు కొనిచ్చారనుకోండి, అదే మానవత్వం అంటే. మేము ఎంతో మారిపోతాం కదండి. ఇప్పుడు మీరు మా అందరికి గొడుగులు కొనిచ్చారనుకోండి, అది మానవత్వమే. వెరీ గుడ్. నెక్స్ట్. చూడండి, మీరు ఆఫీస్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కూర్చునున్నా, నిల్చునున్నా ఈ చెప్పులు గొడుగులు వేసుకుని ఉండాలి.
అల్లుడు ఏమిటి మనసు గిలుడు 25,000 పెట్టి అందరికీ గొడుగులు కొనిచ్చావట. చెప్పులు కూడా కొనిచ్చారు మామయ్య, అది మానవత్వం కదా. మానవత్వం పేరుతో పేదవాళ్ళందరికీ చెప్పులు కొనివ్వడం మొదలు పెడితే మనకు మిగిలేవి చిరిగిన చెప్పులు, తరగని అప్పులు. పాపం ఎండలో మాడిపోయే ఆ పేద జీవులకి గొడుగులు. అబ్బా అల్లుడు, ఆపు నీ మనసు గిల్లుడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టమని మన పూర్వీకులు చెప్పారు గాని పక్కవాడి ఎండకు నువ్వు గొడుగు పట్టి నిన్ను ఎండలో మాడిపోమని చెప్పలేదు, గుర్తుంచుకో. మొత్తానికి మానవత్వం పేరు మీద చెప్పులు గొడుగు కూడా పట్టేశావు. తేరగా వచ్చిన సొమ్మేగా, అనుభవించండి. వాట్ ఇస్ దిస్? చెప్పులు గొడుగులు పంచడం మానవత్వం అనుకుంటున్నారా? మరేం పంచాలి? మనసు అనేది మీ పెట్టుబడిదారులకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? బోనస్లు డివిడెంట్లకు బదులు చెప్పులిచ్చి మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని, గొడుగులిచ్చి మీ అడుగులకు మడుగులు తెంచుకోవాలని చూడకండి. మానవత్వం అంటే తాత్కాలికంగా ఉద్యోగుల కష్టాలు తీర్చడం కాదు, శాశ్వతంగా వాళ్ళ బాధలు పోగొట్టాలి, వాళ్ళ కష్టంలో భాగం పంచుకోవాలి. నువ్వా? నేనేరా బోడి. నువ్వు ఆ రోజు కొట్టిన దెబ్బకు తిరిగి దెబ్బ కొట్టబోతున్నాను రా. అబ్బడి అబ్బా, అది భీముడి దెబ్బ. అరే ఆడదానిలా ఎందుకురా ఏడుపు? బుడదే కదా, పంప దగ్గర కడుక్కోపోతుంది. పర్లేదు గురు, నేను ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటాను. అరే జలుబు చేస్తుందిరా, ముందా చొక్కా విప్పు. నువ్వు ఆడదానివా? ఏడో మాకు, నేనేం చేయను. నీ పేరేంటి? మంగ. నీదేవూరు? ఎక్కడ అన్నం దొరికితే అదే నా ఊరు. అంటే నీకెవరూ లేరా? ఎవ్వరూ లేరు. ఇక మీదట ఎవరు అడిగినా ఇలా చెప్ప మాకు. నీకు నేను తోడుంటాను. నేను భీముడి మనిషిని అని ధైర్యంగా చెప్పు. కారం ఎక్కువ? కాదు, ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటే ఎంత కారం వేసి వండే పెళ్ళాన్నే చేసుకుందాం అనుకున్నాను. అంటే నేనే. మీ ఆపరేటర్ కొడుకు ఆఫీస్కి వస్తున్నాడా? జాగ్రత్త. నా కంపెనీ పేరుతో ఎక్కువ కొటేషన్ గా రా మెటీరియల్ సప్లై చేసి ఆ డబ్బు మనిద్దరం తినేస్తున్నామని పసిగడతాడు. వాడి మొహం వాడు హక్కు పక్షి. ఆ బుద్ధావతారం వల్ల మనకు జరిగే అపకారం ఏం లేదు కానీ ఆ దేవాలయం భూములు కూడా ఏంటో చెప్పు. ఏ డ్రైవర్ కారం. అవన్నీ ఆ భూములన్నీ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినవి. వాటిని వేలంపాట్లో పేదవాళ్ళకి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓహో, అయితే మన వాళ్ళనే 10 మందిని పేదవాళ్ళగా నమోదు చేయించి ఓ సిండికేట్ గా ఏర్పాటు చేసి పైవాడు ఎవడో పోటీకి రాకుండా మన వాళ్ళ చేతే పాట పాడించేస్తే సరి. కరెక్ట్ గా ఇదే ఐడియా నాకు వచ్చిందయ్యా. సాగు తెలివితేటలు ఎప్పుడు అంతేనయ్యా. నువ్వు నోర్మై. అవునయ్యా, మా పాపారావు మీ అమ్మాయి మన వెనకాల కారులో వస్తున్నామన్నారు. ఏది? ఓ మై గాడ్, ఏమైంది? చెడిపోయింది. మరి ఇప్పుడు ఎలా? భయపడకు డార్లింగ్, నా కారు పంచకళ్యాణి గుర్రం లాంటిది. కరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ ముందు ఆగింది. నీ గెస్ట్ హౌస్? అదే మన కంపెనీ గెస్ట్ హౌస్. లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. తర్వాత అదే ఫోన్ చేస్తే కారు వస్తుంది, మనల్ని ఇంటికి తీసుకెళ్తుంది. హిందూపురం గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. మరో 10 నిమిషాల్లో ఇక్కడికి మండలాధికారి వస్తారు. వారిక్కడికి రాగానే ఈ దేవాలయం భూముల విక్రయం జరుగుతుంది.
ఈ వేలంలో పాల్గొనే హక్కు కేవలం బలహీన వర్గాలకే ఉందన్న